అట్లానే నిన్ను బట్టి నన్ను బట్టి కూడా ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు చెప్పినటువంటి మాట నెరవేర్చే వరకు ప్రభు యొక్క వాక్ అంట పరిశోధిస్తూ ఉందంట. ఉంటాడా లేదా, ఎంతవరకు ఉంటారు, ఎలా నడుస్తారు, ఏందని. ఎందుకంటే ప్రభు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు దాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనల్ని బహుగా ఆశీర్వదించటాన్ని బట్టి ఆయన సంతోషించాలని తపన పడుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, సైతానుగాడు శాపను పడటానికి కనుక మనం గాలం వేసినట్టుగా ఎరేసినట్టుగా మనకి ఏదో ఒకటి ఎరేస్తుండు. ఆ ఎరకపోయి దొరుకుతున్నాం అంతే. ఇక ఆడపడి గిలగిలగిలగా కొట్టుకుంటున్నాం, గాయాలు. ఎందుకు ఇలా వేస్తున్నాం ప్రభు అని మళ్ళీ దేవునికి ప్రశ్నలు. అవునా కాదా? ఏంది, మనల్ని నడిపిస్తున్న ప్రతి అనుభవంలో కూడా ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే అక్కడ నువ్వు సంతోషిస్తావు. అర్థం కాలేదనుకో, ఏందోలే నా జీవితం అనుకుంటా. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంది. యోసేపులాగా అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని, అనేకులను రక్షించి దేవుని కృపలో పరిపాలించాలని, అలాగనే శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని, 2 పాళ్ళ ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ప్రభు తలంచాడు. అందుకే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే నిన్ను వదిలిపెట్టుకుని వెనకాల పడి తిరుగుతుంటావు. ఆశీర్వదించాలని. నువ్వు లోకలు ఎంతమంది లేరు, గనులు, జ్ఞానులు, గొప్పవాళ్ళు, నిన్నే ఎందుకు పిలుచుండు? మనం అనుకోవచ్చు, అయ్యా మా కులము, మా పరిస్థితి, మా కుటుంబం, మేం జీవితం ఎవరు మార్చారయ్యా. ఇప్పుడు పేతురుని ఏం చేశాడు? చేపలు పట్టేవాడిని తీసుకొచ్చి ఎవరికి చెప్పించండి వాక్యం? యూదులకు చెప్పించండి. దేవుడు చేసే పని విచిత్రం చూడండి. ధర్మశాస్త్ర కోవిదో పండితులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా యూదుల్లోనే ఉన్నారు. ప్రవచనమైన ధర్మశాస్త్రమైన యూదులకి ఇవ్వబడింది. ఇట్లాంటి వాళ్ళకి చేపలు పట్టుకునేవాడిని తీసుకొచ్చి ప్రయోజకుడిగా చేసి, పరిశుద్ధాత్మతో నింపి, బలమైన వాక్శక్తి ఇచ్చి, ఆ గనులు, జ్ఞానులు అనుకుంటున్న వాళ్ళ ముందు ఈయన నిలబెట్టి వాక్యం చెప్పించామంటే ఇంత పాండిత్యం ఆడి నుంచి వచ్చింది అనుకున్నారు. మరి వాళ్ళని సిగ్గుపరచలేదా? నిన్ను హెచ్చించలేదా? ఇది ఒక కోణం. పౌలు భక్తుడు గమలీయేలు పాద సన్నిధిలో, ఆ పాదాల దగ్గర ధర్మశాస్త్రం మొత్తం అట్లా వడగట్టినట్టుగా మొత్తం తన నరాలు జీర్ణించుకుపోయింది. అంతగా విద్యాబుద్ధులు నేర్చుకోండి. నేను మంచి పాండితుడిని, నేను ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడిని, ఈ క్రీస్తు ఎవడో, ఈ క్రీస్తు సంబంధించిన ప్రజలు ఎవరో అని చెప్పని చిత్రహింసలు పెడుతున్నటువంటి ఆ సౌలును దర్శించి పౌలుగా మార్చి తీసుకెళ్ళి ఎవరికి చెప్పించాడు వాక్యం? అన్యులకి. ధర్మశాస్త్రాన్ని గ్రహించిన వాడు, ఒక యూదుడు, అన్యుని యొక్క పేరు ఎత్తకూడదు, ముట్టకూడదు, వాడిని పట్టుకుంటే అపవిత్రం. అటువంటి పరిస్థితి. నేను మంచి తురుము అది ఇది అనుకున్న వాడిని తీసుకుపోయాము, అన్యులకు వాక్యం చెప్పించండు. ఏంది, ఈ చేపల కంపు ఈడేందిరా అనుకున్న ఆ వ్యక్తిని తెచ్చాము, ధర్మశాస్త్రం ప్రకారం ఆ కొలతలు ఈ కొలతలు చూసుకున్నవాడికి చెప్పించండు. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని గమనించండి. మనం దేవుని మాటలు ధ్యానిస్తే లోతైన అర్థాలు బయటకు వస్తాయి. మరి నువ్వు అనుకోవచ్చు, నేను ఒక పుట్టుక క్రైస్తవుని, నా కులం ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా సాక్ష్యం ఇలా ఉంది, ప్రస్తుతం నా భవిష్యత్తు ఇలా ఉంది, నేను జీవితం ఏంటారంటే నువ్వు జీవితం ఎనరు. నిన్ను వాడుకొని నీ నోట ఆయన మాట ఉంచి నిన్ను నడిపిస్తున్నటువంటి త్రియేక దేవుడు, ఆయనలో ఒక అంశమైన పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి మాట్లాడతాడు. కాబట్టి ఆయన అనుకున్న పని జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి అంత గొప్ప ఆధిక్యత, గొప్ప ఉద్దేశం కలిగి ప్రభువు నిన్ను ఆశీర్వదించాలని పిలుస్తుంటే, ఇంకా నేను ఆ దేవుని పాదాల చెంద కూర్చొని ప్రార్థన చేస్తా, నేను సాటును కూర్చుంటా, గిజ్జోని కనుక గోధుమలు దొల్లగొట్టుకుంటే ఆడా గానుగుల మధ్యలో కూర్చుని సాటుగా నా బతికి కించారని, లేవా బయటికి రా అంట.
పరాక్రమశాలి గల గిజ్జలంటే ఎవరు దూరాడుకుంటున్నావు పరాక్రమశాలి నువ్వేనా ఎవరో కాదంటే నేను ఎందుకు పనికొచ్చాను అది నేను పరాక్రమశాలి అయితే దేవుడు మాకు చూడే ఉంటే మా బతుకులకి ఎట్టేందుకని ఈరోజు నువ్వు కూడా అడుగుతూ ఉండొచ్చు. అది నిన్ను తొంగి చూసుకుంటే కనపడే పరిస్థితులు అవి. నా ప్రభు అంటున్నాడు, ఇక ఆ షాటును బతికిన చాలు కానీ రా బయటకు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అనేదే ఉంటాడు. ప్రభుకి అని తప్పినయా, నిందల అవమానాలు అని తప్పినయా? ఇప్పుడు నిన్ను కదిలిచ్చి ఏమంటున్నాడు ఆయన, నిన్ను ముట్టువాడు నా కనుగుండు ముడుతున్నాను. సౌలుని ఏం చేశాడు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాడు? నేను ఎప్పుడు హింసించాను ప్రభు అంటే, నా ప్రజలు హింసించాను, నన్ను హింసించినాడు కదా. ఒకవేళ ఎవడన్నా పరిచయం పాడు చేస్తాడేమో, 1 కొరింథీ 3:16 పోయడం ఏముంది, ఎవడైతే నా మందిరం పాడు చే వాణినే పాడు చేస్తాను. మరి ఇన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చి నీ భుజానేసి మొయ్యమంటే నువ్వు అవి పక్కన పడేసి నేను అర్హురాలిని కాదని ఆ మూల కూర్చుంటానంటే లేవాలి, ఇక పైకి లేచి నిలబోడు. నీకు చేతనేందే మాట్లాడడానికి ప్రయత్నం చేయి. గొడ్డలి లేదా కచ్చో కంసాలు ఆయన దగ్గర తీసుకుపోయాం, పొద్దున బాగా సాగు కొట్టించాం. ఇప్పుడు ఎందుకంటే రైతులకు పనులు వస్తాయి కాబట్టి గడ్డ పొలుగులు తీసుకుపోయి సాగు కొట్టించారు. ఓ పక్క చిమ్మగాను, ఓ పక్క పొదునుగా. ఎందుకు? పని చేయటానికి. ఆడు సాగు కొట్టి తీసుకొచ్చి ఆ మూలం పెడితే ఉపయోగమా? ఏదో ఒక టయానికి తెలియకుండా మంచు పెట్టి తుప్పు పట్టి అది పాడైపోద్ది. అది వాడుచున్నప్పుడే పొదును ఎక్కువచ్చింది. అట్లానే నువ్వు మాట్లాడుచున్నప్పుడే, చిన్నగా ప్రార్థన చేస్తున్నప్పుడే చిన్నగా నువ్వు పొదునెక్కుతావు, బలవంతురాలుగా బలవంతుడు అవుతావు. ఒకానొక నోడు నా ప్రభు నీ విలువేంటో ప్రపంచానికి తెలియపరుస్తాడు, నీ వాళ్ళకి తెలియపరుస్తాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియపరుస్తాడు. నీకు అర్థం కాదు అది. ఇప్పుడు నువ్వు అడుగులు వేస్తూ ఉండు, మిగతా పనులన్నీ ప్రభు చేస్తూ ఉంటాడు.